గంటల్లో 10 నిమిషాలు భగవంతుని కోసం మీరు వెచ్చించండి. ఆ 10 నిమిషాలు ప్రపంచం మొత్తం తలకిందు కానీ మునిగిపోనివ్వండి. గంగా నదిలో మనకేమీ నష్టమే లే. చూద్దా ఒకవేళ మునిగిపోతే ఏమవుతుంది? నీ వల్ల నువ్వేమన్నా లేపగలవా? ఆ 10 నిమిషాలు అన్నీ మర్చిపోయి ఎవడైతే భగవంతునే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటే అర్థం ఏంటో తెలుసా? చివరిలో భక్తులు గారు పలుకుమన్నాడు, భక్తులైన క్రియాహీన భక్తి అయిపోయింది. అదిగా అన్ని చింతలు కానీ ఆ 10 నిమిషాలు భగవంతుడి మనస్సు నిలవాలి. యోగీశ్వరుడు ధ్యానం, మెడిటేషన్. ఆ మెడిటేషన్ చేశామంటే అయిపోతుంది. ఉపనిషత్తులు చెప్తూనే ఉన్నాయి. సాక్షులు ఇవన్నీ కూడా భగవద్గీతలో కృష్ణుడు ఏమన్నాడు? ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుంతర. ఎక్కడైతే కృష్ణ పరమాత్మ అర్జునుడు ఉంటారో అక్కడ విజయం తథ్యము. అందుకని 5 మంది పాండవులైనా భగవంతుడు వాళ్ళ పక్షాన ఉన్నారు కాబట్టి పాండవులు గెలిచారు. 100 మంది కౌరవులైనా ఓడిపోయారు. చివరకు మట్టుబట్టిపోయారు. ఎప్పుడో జరిగింది, ఎన్ని వేల సంవత్సరాల కింద జరిగింది. ఏదో నిన్న జరిగినట్టుగా నేనేదో నా ముందు కురుక్షేత్రం జరిగినట్టుగా నేను కూడా చెప్తున్నా. కానీ ఎన్ని వేల సంవత్సరాలు జరిగినప్పటికీ గురువు ఎవరయ్యా అంటే దక్షిణామూర్తి. అమ్మవారు కూడా అమ్మవారి ఉపదేశం ఇచ్చినప్పుడు ముందు గురు దక్షిణామూర్తి ఇచ్చే తర్వాత అమ్మవారిని ఇస్తారు. అందువల్ల ఇక్కడ ఉన్నది ఎవరు? గురువు. అవునా? శ్రీ గురు దత్త, జయ గురు దత్త. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూతన చింతన దిగంబర, ఔదుంబర ఔదుంబర నృసింహ సరస్వతి ఔదుంబర అని అనుకుంటూ ప్రదక్షిణాలు చేయండి. రోజు ఇక్కడ వచ్చినటువంటి భక్తులు మీకు మంచి ఆరోగ్యము బ్రహ్మాండంగా ఉంటారు. వచ్చామా వెళ్ళామా అని కాదు, ఒక మంచి జ్ఞాన సంపదను సంపాదించుకొని ఇక్కడి నుంచి బయటకు అడుగు పెట్టాలి. లోపలికి వచ్చేటప్పుడు పాదరక్షలు విడిచినట్టు మన అహంకారాన్ని మొత్తం బయట వదిలేసి లోపలికి రావాలి. ఇది తెలుసుకోవాల్సింది. జ్ఞాన తీర్థం తీసుకోవాలి, కొబ్బరి నీళ్ళ తీర్థం కాదు. జ్ఞాన తీర్థం తీసుకొని వెళ్ళాలి మనం ఇక్కడి నుంచి. ఇది శాశ్వతమైన జ్ఞాన సంపద. అదే మనకు మహాదేవుడు. అందుకని చూడండి, శివ సహస్రనామంలో మొట్టమొదటి నామము శివాయ గురవే నమః అనే తర్వాత నామాలన్నీ ప్రారంభం ఉంటాయి. అట్లా గురువుని ఎవరైతే పట్టుకుంటారో వారి జీవితంలో ఇంకా వెనక్కి తిరిగి చూడాలని నారాయణ మంత్రం అంటారు. ఆయన ఎక్కడికి పోయినా సరే స్నానం చేసి వస్తున్నట్టుగానే గమనిస్తాడు. ఇదే నా విచిత్రం అని బాధపడితే అయ్యా నా అహంకారాన్ని క్షమించు, నేనేదో నెమలి బ్రహ్మాండంగా ఫాస్ట్గా పోతుంది ఏరేపునాటి కంటే కూడా అని అహంకారం తెచ్చాను కాబట్టి నా తప్పు క్షమించే అన్నయ్యకి ఆధిపత్యం ఇవ్వదని చెప్తాను. కాబట్టి అహంకారం మనిషిని పతనానికి నాంది. ఎదిగే కొద్ది వెలుగుతూ ఉండాలి. అప్పుడే మనము భగవంతుని అనుగ్రహంగా నా వల్ల ఇదంతా జరుగుతుంది అని అనుకున్నాం అనుకోండి, గొప్పలో పడ్డాలి. ఎదిగే కొద్ది వదగాలి. అప్పుడే జీవితంలో మనకు రక్షణ లభిస్తూ ఉంటుంది. పూర్వ సంకల్ప ప్రకారేణ శ్రీ పరమేశ్వర దిశ పరమేశ్వర ప్రీత్యర్థం నవమ దశమ వారాభిషేకం కనిష్టావహాపుత్రతో చండీశ్వరాయ పూర్వ నిర్మాణ విసృజ్య సమాదేవానిష్టానమో నమో భగవతే రుద్రాయ. ఓం నమః నమస్తే రుద్రే నిజేరిజి కళ్యాణాముఖా శివోన సుమనామవ విద్యంతనుకవర్తినాభిశల్యోపానభాగముత అనే సన్నస్తే శవాభిరుష్టుని సన్నిధిగే యాదైహే కర్మేడుష్టమహస్తే బభూవతైతరః తయాత్మాన్ విశ్వతస్త్వమయక్ష్మజా పరిపూజా నమస్తే స్వాయుధాజానాతతాయు దృష్టమే ఉభాభ్యాం దతే నమో బాహుభ్యాం తవదన్మనే పరితే తన్మనో హేతిరస్మాన్ వృణత్త విశ్వదగా అదో జైషుదిస్తవారే యస్మన్నిదేహితో శంభమే నమః. నమస్తే భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమో హిరణ్యపాదవేశైరాన్యే దిశాంతిపతయే నమో నమో వృక్షేభ్యో కేశేభ్య పశూనాపతయే నమో నమః. సత్వింజరాయ సుజీపతే పశీనాపతయే నమో నమః. వివ్యాజనేనాపతయే నమో నమో. హరికేశాయోపభీతనే పుష్టానాపతయే నమో నమో. భవస్య హేతే జగతాపతయే నమో నమో. రుద్రాయ తథా వినయ క్షేత్రాణాపతయే నమో నమః. సూతాయ హత్యాయ వనానాపతయే నమో నమో. రోహితాయ తపతయే